ఈ వీడియోలో చెద్దన్నం గురించి తెలుసుకుందాం. పెద్దల మాట చెద్దన్నం మూట సామెత బాగా పాపులర్ అయింది. అదే మాదిరిగా ఒకప్పుడు చెద్దన్నం కూడా బాగా ఫేమస్. ఇప్పుడైతే సిటీల్లో అన్నం మిగిలితే చెత్తలో పడేస్తున్నారు. పల్లెల్లో అయితే ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటున్నారు. కానీ చెద్దన్నంతో చాలా లాభాలు ఉన్నాయి. టిఫిన్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఇడ్లీ, దోశ, చపాతీ. కానీ రాత్రి వండిన అన్నాన్ని తెల్లవారి ఆవకాయ, పెరుగు కలుపుకొని పచ్చిమిరప, ఉల్లిగడ్డ నంచుకొని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ చెద్దన్నంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు కూడా దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయట. ఉల్లిపాయ, మిరపకాయ, పెరుగు కలుపుకొని తింటే శరీరంలో వేడి తగ్గి చలవ చేస్తుంది. ఎండాకాలంలో శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. రాత్రిపూట మిగిలిన అన్నంలో కొంచెం పాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర వేసి కలిపి దానిలో కొంచెం పెరుగు వేసి పొద్దున్న తింటే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎముకలకు బలం కూడా చేకూరుతుంది. చెద్దన్నం తింటే మంచిదే కదా అని మధ్యాహ్నమో సాయంత్రమో తిందామనుకుంటే కుదరదు. తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలాగే ఉంచేస్తే పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే చెద్దన్నాన్ని ఉదయం 9 గంటల్లోపే తినేయాలి. ముందు రోజు వండిన అన్నం ఉదయం తీసుకోవడం వల్ల అరుదుగా లభించే విటమిన్లు B6, B12 తేలిగ్గా పొందొచ్చు. ఇందులో ఫైబరు ఎక్కువగా ఉంటుంది. చెద్దన్నాన్ని వారంలో కనీసం 2 సార్లు తినేవారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. చెద్దన్నం తినడం వల్ల ప్రయోజనాలు: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చెద్దన్నం మంచి మెడిసిన్ అని డాక్టర్లు చెప్పారు అప్పట్లోనే. ఇందులో బ్యాక్టీరియా శరీరంలోని హానికర వైరస్లని నాశనం చేస్తుంది. చెద్దన్నంలో రకరకాల పోషకాలు ఉంటాయి. శరీరంలో వేడిని తగ్గిస్తుంది, చర్మ వ్యాధుల నుంచి కాపాడుతుంది, మలబద్ధకం, పేగుల్లో అనారోగ్య సమస్యలను తగ్గుతాయి. B12, B6 విటమిన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది. అన్నం పులవడం వల్ల పెరిగే పోషకాల గురించి చెప్తే తప్పకుండా మీరు షాక్ అవుతారు. ఉదాహరణకు 50 గ్రాముల అన్నం తీసుకుని రాత్రి పులియబెట్టినట్లయితే 1.6 మిల్లీగ్రాములు ఉన్న ఐరన్ 35 మిల్లీగ్రాములుగా పెరుగుతుంది. అలాగే పొటాషియం మరియు కాల్షియం కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రాత్రాన్నం తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. శరీరానికి చలవ చేస్తుంది కూడా. వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు చెద్దన్నం తింటే పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది. ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చెద్దన్నం పొద్దున్నే తినాల్సిందే. అలాగే చాలా చర్మ వ్యాధుల నుంచి కూడా ఈ చెద్దన్నం కాపాడుతుంది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలు సైతం ఈ చెద్దన్నం పోగొడుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే పెద్దల మాట చెద్దన్నం మూట అన్నారు. ఇదివరకు ప్రతి ఇంట్లోనూ ఒక తరవాణి కుండ ఉండేది. అందరి ఇళ్ళలో కూడా పిల్లలకి చెద్దన్నాలు పెట్టడం పెద్దలు కూడా తినేవాళ్ళు. అది తప్పుగా భావించేవాళ్ళు కాదు. రాను రాను చెద్దన్నం తినడం అనేది అవమానంగా తయారైంది. పిల్లలకు చెద్దనాలు పెట్టడం ఫ్యాషన్ కాదనుకునే తల్లులు ఉన్న రోజులు అవి. వెనకటి రోజుల్లో మహాతల్లులు చూసి చూడకుండా పిల్లలకు చెద్దన్నాలు కలిపి పెడుతూ 1 అర ఆవకాయ, గోంగూర, ఉల్లిపాయ పచ్చడి ముద్దలు నోట్లో వేసుకునేవాళ్ళు. పరమ పతివ్రతలైనా సరే చెద్దన్నాలు తినకుండా ఉండలేకపోయేవారు. వెనుక చుట్టాలింటికి ఏ ఊరైనా వెళితే చెద్దన్నం తింటావా, కాఫీ తాగుతావా అని అడిగేవారు. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగేవాళ్ళు లేరు. అడిగితే నామోషి, అవతల వాళ్ళు అవమానంగా భావిస్తారు. ఇన్ని ఉన్నాయి. కాఫీ హోటళ్లలో టిఫిన్ల ఆరగింపులు ప్రారంభమయ్యాక చెద్దన్నాలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి. మన ప్రాచీన హిందూ సంస్కృతిలో చెద్దన్నాలకి ఒక విశిష్ట స్థానం ఉంది. పాత అలవాట్లు కొన్ని అంతరించిపోతున్నాయి. ఖరీదైన అలవాట్లు వచ్చి సమష్టి కుటుంబం జీవితపు జీవన విధానం మీద దెబ్బతీశాయి. హోటళ్ళు, కిల్లీ దుకాణాలు వెలిసాక ఇంటి దొంగలు ఎక్కువయ్యారు. మా ఊళ్ళో కుర్రాళ్ళు కొబ్బరికాయలు ఎత్తుకుపోయి
కిల్లీ కొట్లో ఇచ్చి సోడాలు బీడీలు తాగేవారు. కొబ్బరికాయలు అమ్మి టీ కొట్లో దూరేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వడ్లు పోసి అవి ఇవి కొనుక్కున్నట్లు కొబ్బరికాయలు ఇచ్చి కావాల్సినవి తీసుకోవడం ఇంకా ఉంది. అలాగే ఆడవాళ్ళకి చేతిలో డబ్బులు లేకపోతే ఇంట్లో కొబ్బరికాయలు అమ్మేసి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కునేవారు. మనీ లేనంత మాత్రాన కోరికలు ఆగుతాయా? కాలువలో స్నానం చేసి ఆవకాయకు గేదె పెరుగుని జోడించి చెద్దన్నం కొట్టేస్తే ఆ మత్తులో ప్రపంచం మరోలా కనిపిస్తుంది. చెద్దన్నం ఫిలాసఫీ అని ఉంది. అందులోంచి వచ్చిన సామెతే చెద్దన్నం తిన్నమ్మ మొగుడు ఆకలి ఎరగదని ఆ మాట వచ్చింది. ఆ మాట నిజమే. మనం గోంగూర పచ్చడి చిక్కటి మజ్జిగ వేసుకుని ఓ కంచం ఉదయసూర్యుని సప్తాశ్వాలు పరిగెత్తే వేళ అరగిస్తే ఆకలి సమస్య అనేది ప్రపంచం అంతటా తీరిపోయినట్టే ఉంటుంది. నాకు అప్పగింతలప్పుడు మా వాళ్ళు అమ్మాయి చెద్దన్నం తినకుండా ఉండలేదు, 4 ఆవకాయ పెచ్చలు వెయ్యి వదినా అంటూ మా మరిది. నాకు పెళ్ళై వెళ్ళిపోయాక మా అమ్మ నా చెద్దన్నం తినే జర్మన్ సిల్వర్ కంచం కేసు చూసి బావర్మని ఏడ్చేసింది. నిన్ను చెద్దన్నం తినేసాక 4 ఆవకాయ పెచ్చలు తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి దాచుకొని తింటూ తొక్కుడు బిళ్ళ గచ్చకాయలు చింతగింజలు ఆడుకునేదాన్ని. నాకు బొడ్లో ఎప్పుడు ఓ కాగితంలో నిమ్మకాయ పెచ్చులు మాగాయ ముక్కలో ఉండాల్సిందే. ఏవి తోచకపోతే కొత్త చింతపండు ముద్ద దగ్గర పెట్టుకుని చప్పరించేదాన్ని. ఎండబెట్టిన మాగాయ ముక్కలు చిగుతూ ఉంటే ఈ మొగుడెందుకు, ఈ కాపురం ఎందుకు, ఈ పిల్లలెందుకు, ఇదంతా మాయ మిథ్య, ఈ మాగాయ ముక్క ఒక్కటే నిజం, ఇదే కూడా స్వర్గం దాకా వచ్చేది, నీ భర్త ప్రాణాలు తప్ప మరేదైనా వరం కోరుకో అన్నప్పుడు సావిత్రి చెద్దన్నం తినాలనుంది అని అడక్క రాజ్యాలు ఇమ్మని పోయిన సంపదలు ఇమ్మని అడిగింది. తెలివి తక్కువ పతివ్రత. రావణాసుడు కూడా పర్ణశాలకు వచ్చి సీతాదేవిని భిక్ష అడిగినప్పుడు ఆవిడ ఆవకాయ జాడి అతని చేతిలో పెట్టి ఉంటే అసలు సీతాపహరణం జరిగి ఉండేదే కాదు. సీతారామ లక్ష్మణులు 14 ఏళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు ముగ్గురు కలిసి ఆవకాయ నంచుకుని రోజు చెద్దన్నం కొట్టేసి ఉండేవారు. ఆ కారణం చేతే హా సీత అని రాముడు ఏడ్చాడు. చెద్దన్నం ఎలా వస్తుంది సీత అని వాపోయాడు. నాకు చెద్దన్నంలో మాడిన పెచ్చులు ఇష్టం. మరీ బొగ్గులో మాడిపోకుండా దోరగా వేగినట్లుండే పెచ్చుల్లో గోంగూర పచ్చడి మేళవించి ఉల్లిపాయ కొరుక్కు తింటే గడక్కండి గొప్పగా ఉంటుంది. తిండి విషయంలో తెలుగు వాళ్ళ టేస్ట్ని అగరవపరచడానికి నేను సహించలేను. ఈ చెద్దన్నం ప్రస్తావన వచ్చినప్పుడు తర్వాణికి ఆవకాయకు ఉండేటువంటి సంబంధం జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం లాంటిది. ఒక గ్లాసుడు తర్వాణి పుచ్చుకుంటే చల్లగానే కాక మత్తుగా మజ్జగా ఉంటుంది. తర్వాణిలో పడేసే అన్నం కరడు ముట్టుకుంటే పువ్వులా విడిపోయి లోపలికి వెళ్ళగానే సిస్టమ్ అంతా కూలైపోతుంది. ఇప్పుడు తర్వాణి కుండలు ఏ ఇంట్లోనూ కనబడడం లేదు. ఆంధ్ర సంస్కృతికి అమూల్యమైన అలంకారం అనదగిన తర్వాణి కుండ లేని వంటిల్లే కాదు. కానీ చెద్దన్నం యుగం అంతరించడంతో తర్వాణి కుండల యుగం కూడా అంతరించిందనే చెప్పాలి. చిరుచేది పానీయాల కోసం ఎగబడేవారంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, పరమరహస్యం. తర్వాణి కుండ కూడా కిక్కిస్తుందని. బీరులాగా తర్వాణి కూడా వేదకాలం నుంచి వస్తున్న ఫుడ్ డ్రింకే. తీయగా పుల్లగా కొండకుతో చిరుచేదుగా మత్తుగా చల్లగా ఉండే తర్వాణిని పునరుద్ధరించిన వాడు వడగాడ్పులకు ఆబాలు గోపాలము తట్టుకొని నిలబడగలుగుతారు. ఒక ఇంట్లో తర్వాణి కొండ ఉంటే అందులోంచి కొంత వేరే తీసి ఎన్ని కుండలకైనా సరే, అంటే ఒక దీపంతో ఎన్ని దీపాలన్నా వెలిగించినట్లు ఎన్ని కుండలకైనా సరే తర్వాణిని తయారు చేయొచ్చు. జఠరాగ్ని చల్లార్చడానికి తర్వాణిలో అన్నం కంటే మించిన వస్తువు లేదు. దేవదానవులు అమృతం కోసం కొట్లాడుకున్నారంటారు. బహుశా అది తర్వాణి తప్ప మరొకటి అవ్వడానికి వీల్లేదు. ఎన్నికల సంఘం వారు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల్లో తర్వాణి కొండ కూడా ఉంది. దాన్ని వారు కడవ అన్నారు, కానీ అది తర్వాణి కొండే. తర్వాణి అన్నం తిని చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే నిద్ర వచ్చేది. తర్వాణిలో ఓరేసిన మాగాయి టెంక చప్పరించుకుంటూ తినడం, ఆవకాయ పెచ్చులు తినడం, గోంగూర పచ్చడి నంచుకుని తినడం భలే మజాగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.